ప్రజలారా నేను ఎప్పుడు నా వీడియోలు షేర్ చేయండి, గ్రూప్లలో పోస్ట్ చేయండి అని నేను ఎప్పుడు చెప్పలే, కానీ ఈ వీడియో ఖచ్చితంగా మీరు షేర్ చేయాలి. ఎందుకంటే ఈరోజు మనం మాట్లాడుకోబోయే సబ్జెక్టు చాలా యూస్ఫుల్ అయ్యే సబ్జెక్టు, ప్రతి మనిషి ప్రతిరోజు ఇబ్బంది పడే సబ్జెక్టు. అసలు ప్రభుత్వం నుండి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు కావాల్సింది నిజంగా ప్రభుత్వాలు ఇచ్చే దృష్టి పెడుతున్నాయా, ఇస్తున్నాయా పక్కకు పెడితే వాటి గురించి అట్లీస్ట్ ఆలోచిస్తున్నాయా? సో ప్రజలారా ఇది ఖచ్చితంగా షేర్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే ప్రతి మనిషికి కావాల్సింది విద్య, వైద్యం. ఉచిత విద్య నాణ్యమైన స్థాయిలో కార్పొరేట్ లెవెల్లో ప్రతి మనిషికి అందాలని మేము పోరాటం చేస్తున్నాం విద్యార్థుల రాజకీయ పార్టీని. అది మీ అందరికీ తెలిసిందే. అయితే మనం వెనకటి నుండి చూస్తున్నాం, ప్రతిసారి బై ఎలక్షన్ వచ్చినా, ఎలక్షన్స్ వచ్చినా, అది ఎమ్మెల్యే ఎలక్షన్ అయినా, ఎంపీ ఎలక్షన్ అయినా, లోకల్ బాడీ ఎలక్షన్ అయినా, ఇట్లా చూడు 3 పార్టీలు బలంగా ఉంటే, ఒకటి గెలిచే పార్టీ, ఇంకొకటి సెకండ్ వచ్చే పార్టీ, ఇంకొకటి థర్డ్ పార్టీ. ఎటు కాకుండా ఆ కాంబినేషన్స్, ప్రాబిలిటీస్ మారుతూ ఉంటాయి. ఖచ్చితంగా 3 అయితే ఉంటాయి. అట్లా ఏ ఎలక్షన్ వచ్చినా 3-4 స్ట్రాంగ్ పార్టీలు కొట్లాడుకునేటప్పుడు విద్య, వైద్యం ఉచితంగా కార్పొరేట్ లెవెల్ ఇస్తామని ఎప్పుడన్నా ఆలోచించిల్లా, ఇట్లా చెప్పిల్లా, మేనిఫెస్టోలో పెట్టిల్లా? ప్రజలారా, మనకి ప్రభుత్వాలు విద్యా వైద్యము ఇస్తలేవు. నన్ననొచ్చు మీరు ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల కవరేజ్ ఉంటుంది కదా అని. ఆ 10 లక్షల కవరేజ్ తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్ళకు, ఆరోగ్యశ్రీ ఉన్నోళ్ళకి ఇచ్చిండు, ఓకే సంతోషమే. కానీ ఆ పర్సన్ ఆ హాస్పిటల్, ఆయనకు నిజంగా అవసరం వచ్చి హాస్పిటల్ పోయినప్పుడు ఐదర్ ఆరోగ్య సేవలైనా బంద్ ఉంటాయి, లేకపోతే ఆ హాస్పిటల్లో ఇతనికి వచ్చిన జబ్బుకు, ఇతనికి వచ్చిన హెల్త్ ఇష్యూకు వాళ్ళు అక్కడ ట్రీట్ చేయరు, వేరే ప్రైవేట్ హాస్పిటల్ పోవాలంటారు. ఆ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ ఉంటుంది, కాకపోతే ఈ రోగం దాని కింద వర్తించదని చెప్పి మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ పోయి డబ్బులు కట్టాల్సి ఉంటుంది. నేను చెప్పేది తప్పైతే కింద కామెంట్ చేయండి ప్రజలారా. ఆరోగ్యశ్రీ ఉన్నోళ్ళు కూడా ఎన్నిసార్లు ప్రతి హాస్పిటల్లో పోయినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడ్డరా పర్లేదా అనేది కింద కామెంట్ చేయండి. ఏమైనా తప్పు ఉంటే నన్ను తిట్టండి. సో గవర్నమెంట్ ఇచ్చే ఈ ఆరోగ్యశ్రీ కూడా ప్రజలకు కరెక్ట్ టైంకి కరెక్ట్ అవసరాలు తీర్చలేకపోతుంది. కాబట్టి విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము ప్రజలకు చెప్పేది, ప్రభుత్వాన్ని హెచ్చరించేది, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారం ఉన్నాడు కాబట్టి ఆయన గట్టిగా పట్టుకొని అడిగేది ఏంటిదంటే, నీకు చేత కాదు విద్యా వైద్యం ఇవ్వడం, కాబట్టి నువ్వు కనీసం మన 4 కోట్ల మంది ప్రజలకు హెల్త్ ఇన్సూరెన్స్లు ప్రొవైడ్ చేయాలని విద్యార్థుల రాజకీయ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ వీడియో చూస్తే అనుకుంటారు కావచ్చు, ప్రతి ఒక్కరికి 4 కోట్ల మందికి ఇన్సూరెన్స్లు ఏడ కుదురుతాయా, నీకు సిగ్గున్నా చెప్తాను అని నన్ను తిట్టుకుంటారు కావచ్చు. తిట్టుకోండి, కానీ ప్రజలారా ఒకసారి చూడండి. ఒక తెల్ల రేషన్ కార్డు ఉన్న ఒక 4-5 ఉన్న కుటుంబానికి ఆల్మోస్ట్ దాదాపు 25 నుండి 30 కిలోల రేషన్ బియ్యం అయితే ప్రతి నెల వస్తుంది కదా. మనందరికీ తెలుసు రేషన్ బియ్యానికి కేజీ 30 రూపాయలు పడుతుంది, కానీ మనకు 1 రూపాయికే ఇస్తారు. 30 కిలోల బియ్యం 30 రూపాయలు వేసుకుంటే 900 రూపాయలు, విత్ ట్రాన్స్పోర్ట్ వేసుకుంటే 1000-1100 రూపాయలు అవుతుంది. మరి ప్రతి మనిషికి నెలకి హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత అవుతుంది అండి? 1000-1100 కదా. అట్లా అని చెప్పి నేను రేషన్ బియ్యం ఇవ్వద్దంటలేను. ఇప్పుడు ఫ్రీ బస్ అని పెట్టింది కదా, ఒక పల్లెటూరు నుండి సిటీకి రావాలన్నా కనీసం 40-50 రూపాయలు బస్ రేటు, పోన్ రన్ 100 రూపాయలు అవుతున్నాయి. అంటే నెలకి ఎంత అవుతున్నాయండి? ఆ కూరగాయలు అమ్ముకునే అమ్మాయినా, చేపలు అమ్ముకునే అమ్మాయినా, లేకపోతే వాళ్ళ హాస్పిటల్కి వచ్చేటోళ్ళైనా, షాపింగ్కి వచ్చేటోళ్ళైనా, టెంపుల్స్కి తిరిగేటోళ్ళైనా, లేడీస్కు ఇట్లా పెట్టిండు కదా, సంతోషమే పెట్టిండు, నేను వద్దంటలేను. వాళ్ళ పేరు మీద, వాళ్ళ టికెట్ పేరు మీద నువ్వు బస్సులు ఇవ్వకుండా వాళ్ళకు ఆరోగ్య బీమా, హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వు. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి, కేటీఆర్కు, కిషన్ రెడ్డికి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, మీరు ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళ ప్రచారంలో పోడు, వాళ్ళ మీద వీళ్ళ మీద దుమ్మెత్తి పోసుడు, డబుల్ బెడ్రూమ్, ఇందిరమ్మ ఇల్లు, కాళేశ్వరం, ఈ 3 చుట్టేది ఇప్పుల్లి. కానీ ప్రజలు నిజంగా నిత్యం ప్రతిరోజు ఇబ్బంది పడే మెడికల్ బిల్లులు, కాలేజ్ ఫీజుల గురించి మీరు చర్చించరు, ప్రచారంలో మాట్లాడరు. 190 దేశాలలో 130 దేశాలు ప్రజలకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ అని, సోషల్ ఇన్సూరెన్స్ అని, ఇవన్నీ నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలారా. ఆరోగ్యశ్రీ లేని వాళ్ళకి బాధ తెలుసు, ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళకు హాస్పిటల్ పోయినాక వాళ్ళు చెయ్యము అన్నాక మనందరికి తెలుసు ఆ బాధ. కాబట్టి విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున 4 కోట్ల మందికి ప్రతి నెలకి 1000 నుండి 1500 లోపే ఇన్సూరెన్స్ అవుతుంది. అట్లా నువ్వు ప్రతి నెల వచ్చిరాని ఉచితాలు కొన్ని ఉన్నాయి, ఉచిత కరెంటు, ఉచిత గ్యాస్ అని, ఉచిత బస్సు, ఇవన్నీ మంచియే, కొత్త వరకే మంచి, చాలా వరకు డ్యామేజే. వీటి బదులు సేమ్ హెల్త్ ఇన్సూరెన్స్ రేవంత్ రెడ్డిని పరిపాలన చేత కాదు, కనీసం చరిత్రలను ద్రోహిగా మిగిలిపోకుండా ఉండాలంటే ప్రతి ఒక్క పౌరుడికి, తెలంగాణలో 4 కోట్ల మందికి హెల్త్ ఇన్సూరెన్స్ 10 లక్షల కవరేజ్ వచ్చేలాగా ప్రతి పౌరుడికి హెల్త్ ఇన్సూరెన్స్ దీపి. ఎట్లాగో ప్రతి పౌరుడి మీద ఎంతో అంత ఖర్చు చేస్తుంది ప్రభుత్వం. మేము రోడ్లెక్కి రాస్తారోకలు చేయక ముందే ఆ వచ్చిన ఉచితాలు ఇస్తాను కదా, వాటి ప్లేస్లో మాకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయి, మంచి ఎడ్యుకేషన్. రేవంత్ రెడ్డి ఈ విద్యార్థుల రాజకీయ పార్టీ ఇచ్చే సలహా తీసుకో. దీనికి మించిన సలహా నీ కాంగ్రెస్ పార్టీలో కానీ, నీ రాజకీయ జీవితంలో కానీ ఎవరు ఇవ్వలేరు. నువ్వు చరిత్రలో మంచి మనిషిగా నిలవాలన్నా, మంచి నాయకుడిగా ఉండాలన్నా, నువ్వైనా, రేవంత్ రెడ్డి అయినా, ఇంకెవరైనా ప్రజలందరికీ ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయండి. ఒక 10 లక్షలు 15 లక్షల కవరేజ్ వచ్చేలాగా మీరు చరిత్రకారులు అవుతారు. మీ ఎలక్షన్ టైంలో కూడా ఈ విద్య, వైద్యం గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడే దమ్ముంటే ఇప్పుడైతే మా సలహాగా తీసుకోండి.
ఇంకొన్ని రోజులు చూస్తాము మీకు లిఖితపూర్వకంగా లెటర్ హెడ్ల మీద ధర్నా చేసి అసెంబ్లీ ముట్టడించి అన్ని విధాలుగా చేసి ఇస్తున్నాము మన విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫు నుండి. దాదాపు ఏ విధంగా మీకు చెప్పాలో ఆ విధంగా చెప్పినాం. ప్రజలకు ఉచిత విద్యా వైద్యం ఇయ్యనందుకు కనీసం నీకు చేతనైన కాడికి ఇది విద్యార్థుల రాజకీయ పార్టీ సలహా అనుకో, డిమాండ్ అనుకో, ప్రతి పౌరుడికి హెల్త్ ఇన్సూరెన్స్లు కలిపి ఇంకా ప్రభుత్వం బల్క్లా తీసుకుంటే ప్రీమియమ్స్ చాలా తక్కువ పడతాయి. కాబట్టి ఈ సలహాలాగా తీసుకో, ఇది నువ్వు తీసుకొని ఎడల విద్యార్థుల రాజకీయ పార్టీ ఇది సాధించి చూపెడుతుంది. ఇది సాధించాలంటే నీ సంగతి, కేటీఆర్ సంగతి, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సంగతి చెప్పి మేము సాధించి చూపెడతాం. జై తెలంగాణ, జై వీఆర్పీ.